హలో గైస్, వెల్కమ్ టు శాండీస్ ట్రేడింగ్. ఈరోజు నాకు ప్రాఫిట్ ఇప్పుడే 10:15, ఇంకా 11 కూడా కాలేదు. నా ప్రాఫిట్ అయితే నేను షేర్ చేస్తున్నాను. మా ప్రాఫిట్ వచ్చేసి 1473 రూపీస్ వచ్చింది. ఇది ఎలా అంటే 2 ట్రేడ్స్ వేసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి 25,200 పిఈ చిన్న స్కాల్ప్, 10 పాయింట్స్ వచ్చింది మనకి. 175 దగ్గర ఎంట్రీ ఇస్తే 185 దగ్గర ఎగ్జిట్ చేశాను. 2 లాట్స్ తీసుకున్నాను, 10,000 దాకా పడింది. అండ్ 515 రూపీస్ వచ్చింది, తీసాను. దాని తర్వాత అది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ చిన్న క్యాండిల్లో నాకు ఆ ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇది మన ఈ గ్రీన్ క్యాండిల్, ఇది కనుక ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ గ్రీన్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ S1 ఉండింది. సో ఈ S1 దగ్గర ఒక గ్రీన్ వస్తే డెఫినెట్గా నేను CE తీసుకుంటానని చెప్పుకున్నా. అండ్ ఇక్కడ నేను మన CE తీసుకోవడం జరిగింది. ఆ CE వచ్చేసి 25,250 CE ఇది తీసుకున్న తర్వాత మనకి 400, 500 వచ్చిన తర్వాత జనరల్గా తీస్తాను, ఎగ్జిట్ కొట్టాను. ఇక్కడ ఎగ్జిట్ కొట్టేశాను. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే, నేను ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ రెడ్ క్యాండిల్ ప్లేస్లో మళ్ళీ తీసుకున్న తర్వాత జమ్ అని కిందకు వచ్చింది. కానీ పేషెంట్గా వెయిట్ చేసిన, ఎందుకంటే ఇది మళ్ళీ పైకి వెళ్తుందన్న ఒక నమ్మకం ఉండింది. సో స్టాప్ లాస్ ఎట్లాగో దూరం ఉంది కాబట్టి అంత హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. నా స్ట్రాటజీ ప్రకారం ఇట్ షుడ్ గో అప్ అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేస్తే ఇగో ఈ క్యాండిల్, ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ కూడా తీస్తాను. సో ప్రాఫిట్ మనకి ఇక్కడ 958 వచ్చింది అండ్ తీస్తాను. సో రెండు కలిపి మనకి 1473 రూపీస్ వచ్చింది. సో ఈ స్ట్రాటజీ మీకు కావాలి, ఎలా చేసావు ఏంటి అని మీకు డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి, చూద్దాం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.